మాట చెప్పాడు. ఎవరైతే వయసులో ఉన్నప్పుడు కమ్యూనిస్టుగా ఉంటారో వాళ్ళ శరీరంలోనే ఏదో పార్ట్ ఉన్నట్టు, వయసు అయిపోయిన తర్వాత కూడా మధ్య వయసు వచ్చిన తర్వాత ఇంకా కూడా కమ్యూనిస్టుగా ఉంటున్నాడంటే ఆయన బుర్రలోనే ఏదో పార్ట్ ఉన్నట్టు. ఇది కాళోజీ ఒక సందర్భంలో చెప్పిన మాట. ఇది కాళోజీ జీవితంతో నేనైతే కాళోజీని ఒక కవి అని అనలేను, ఒక ఉద్యమకారుడు అని కూడా అనలేము. ఆయన అది గెంటు కదిలే వరకు ఒక గొప్ప మేధావి అని కూడా నేను అనలేను. ఎందుకంటే ఆయన కంటే అద్భుతమైనటువంటి కవిత్వం రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతన్న చెప్పాడు. పోతన్న ఆనాడు కాదు ఈనాడు కాదు ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా గొప్ప కవి అయిన, ఏ సందేహం లేదు. ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా పోతన్న సాటి రాగల కవులు పుట్టడం అరుదు. అంటే ఇండియాలో పోతన్న లాంటి వాళ్ళు ఏ భాషలోనైనా కానివ్వండి, పోతన్న లాంటి కవుల పుట్టుక అరుదైంది. ఇంకా ఆయన ఒక గొప్ప సాహిత్యం, ఆయన రాసిన సాహిత్యం ఏంటంటే ఆధునిక సాహిత్యంలో సార్ చెప్పినట్టుగా ఆయన 14 పుస్తకాలు రాయలేదు. ఆయన కవిత్వం రాసుకున్నాడు, ఆయన తూచినట్టుగా రాసుకున్నాడు. ఆయన చెప్పాలనుకున్నటువంటి వాటిని ఆయన ఉద్యమానికి ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు ఆయన కవిత్వ రూపంలో రాసుకున్నాడు, రాసుకునే ప్రయత్నం చేసిండు. ఆయన కవిత్వ ప్రక్రియ ఎంచుకున్నాడు. అంటే మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, అందరూ మాట్లాడతారు. ఆయన మాటను కవిత్వంగా మలిచి కవిత్వంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసుకున్నాడు. ఆయన శ్రీశ్రీ ఒరవడిలో వచ్చినటువంటి సాహిత్యం ఆయనదంతా కూడా. కానీ ఆధునిక సాహిత్యంలో ఆయనది సాధారణమైనటువంటి ఒక కొనసాగింపు. ఆయనది కవిత్వంలో అత్యంత అద్భుతమైనటువంటి గొప్ప కవి ఏం కాదు. మేధో సంపత్తిగా చూసుకున్నా కూడా ఆయన కంటే మేధో సంపత్తులు ఆనాడు ఈనాడు చాలామంది ఉంటారు. కానీ కాళోజీ గురించి నేను ఒక మాట చెప్తారు ఎప్పుడైనా కూడా, కాలన్న పలుకులో కల్తీ లేదు, కల్తీ లేదు, వేమన్న పలుకులో వెలితీ లేదు అంటారన్నమాట. ఎందుకంటే ఆయన రాసిన కవిత్వం కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నడవడికలో కానీ కల్తీ అనేటువంటిది కనబడదు. వేమన్న జీవితంలో, వేమన్న పద్యంలో వెలితిని చూపెట్టడం అనేటువంటిది మనకు అసంభవం. 3 లైన్లలో అద్భుతమైనటువంటి కవిత్వాన్ని వేమన్న పండించాడు. ఆయన అంతటి గొప్ప కవి. ఆయనతో పోల్చారు. ఆయన కాలన్న వంటి కల్తీ లేని మనిషి, వేమన్న లాంటి వెలితి లేని కవి అరుదు ఉండరు అని చెప్తాను అన్నమాట. వాస్తవం అది కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చిండో తెలిసిన ఆయన కేవలము నిజాం కాలంలో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలో తెలంగాణలో సాయుధ పోరాటం ఛాయలు ఉన్నప్పుడు గ్రంథాలయ ఉద్యమం నడుస్తున్నది. స్వతంత్రం రాకముందు ఇక్కడ ఆ కాలంలో గ్రంథాలయ ఉద్యమంలో గ్రంథాలయ కార్యకర్తగా పనిచేశాడు. ఆయన గ్రంథాలయ కార్యకర్తగా పనిచేసినప్పుడు ఒక ఉదయం పూట 5 గంటల పూట బహుశా ఆయన 18 ఏళ్ళలో 19 ఏళ్ళలో ఉండవచ్చు ఆ వయసులో. ఆ వయసులో ఆయనను ఒక పూట నిజాం పోలీసులు వచ్చి ఒక 15 మంది 20 మంది పోలీసులు ఉదయం ఇంటికి వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినారు అన్నమాట. అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటిదంటే, ఆయన ఒక బక్కగా ఉన్నటువంటి కాలేజీని అరెస్ట్ చేయడానికి ఇంతమంది పోలీసులు అవసరమా, రమ్మంటే నేనే వస్తున్నాను కదా అని అన్నాడు. అన్న అదే కేసీఆర్ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఒక బక్కని అరెస్ట్ చేయడానికి ఇన్ని వేల మంది అవసరం అనేటువంటి మాట మనం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కరీంనగర్కి వస్తున్న తమలో అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడిన మాట. ఎప్పుడంటే నిజాం పోలీసులు కాళోజీ అరెస్ట్ చేసినప్పుడు ఆయన అన్నాడు అన్నమాట. అయితే అప్పుడు ఆయన దాదాపు జైల్లో 11 నెలల నుంచి దాదాపు 11 నెలల పైన జైల్లో ఉన్నాడు. నిజాం వాళ్ళ జైల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఇది అంతకంటే ముందు సార్ చెప్పినట్టుగా ఆర్య సమాజంలో పనిచేసినట్టు. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు,
వయసులో ఉన్నటువంటి ఎవరు కూడా కమ్యూనిస్ట్ అంటే నేను మావోయిస్టులను ఇంకో అనే అర్థంలో కాదు. కమ్యూనిస్ట్ అంటే సామాజిక ఆ, అన్యాయంలో భాగస్వాములు కావడం, సామాజిక పోరాటంలో భాగస్వాములు కావడం, సామాజిక బాధలో సామాజిక దానిలో భాగస్వాములు అయ్యేటువంటి సభమైన పుట్టుకతో వచ్చింది అనుకోవాలి. ఆయనకు దాదాపు 10 సంవత్సరాలు అప్పుడే పోయిందనంటే. ఆయన ఇంకోటి ఏంటిదంటే ఈ వినాయక చవితి ఉత్సవాలలో కూడా పాల్గొన్నాయి. చివరికి ములికి ఉద్యమంలో ఉన్నాడు ఆయన. తర్వాత అన్ని ఉద్యమాల్లో ఉన్నాడు. పౌర హక్కుల ఉద్యమాల్లో ఉన్నాడు. తర్వాత స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాడు. అన్ని ఉద్యమాల్లో ఉన్నాడు. అయితే ఒకటి ఆయనకు విశ్రాంతి అనంతరం దాదాపు 70 సంవత్సరాల తర్వాత పివి నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉంటే ఈయన కాళోజీ నారాయణరావుకు ఆయనను కాళోజీ నారాయణరావును అరే అని పిలుచుకుంటాడు అనమాట. కాళోజీ నారాయణరావు పివిని అరే పివి ఏమిరా అని ఇట్లా మాట్లాడేది. ఆయన అన్న అని సగౌరవంగా గౌరవించేది కాళోజీ నారాయణ. సరే సారీ బ్రాహ్మణ కులం కావడమో లేకపోతే గౌరవమో ఏం కారణం కానీ పివి నరసింహారావు మాత్రం కొంచెం వయసులో పెద్దోడు కాబట్టి కాళోజీ ఆయన కన్నా కాళోజీ పెద్దోడు, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కావచ్చు. అన్న అని గౌరవంగా మాట్లాడేది. కానీ కాళోజీ మాత్రం ప్రతి ఒక్కరిని ఒరే దొరే అనే మాటలతోటి పదజాలంతో ఉండేది. పివి నరసింహారావు కూడా ఒరే అనే సంబోధన చేసేవాడు. అయితే అప్పుడు కాళోజీకి అవార్డు ఇచ్చారనమాట. ఎవరికి? పివి నరసింహారావు అంటే కాళోజీకి అవార్డు ఇవ్వాలి. ఏం అవార్డు ఇచ్చారు? ఆయన పద్మభూషణ్ ఇచ్చారు. విభూషణ్ కాదు, భూషణే కాదు, అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు అన్నమాట. ఏంటంటే కొంతమంది కాళోజీ నారాయణరావు ప్రజల కోసం పనిచేసిన జీవితాంతం నువ్వు అవార్డు తీసుకుంటావు. అంతకుముందు అవార్డులను వ్యతిరేకించిన వ్యక్తి ఆయన వద్దన్నాడు, తీసుకోవద్దన్నాడు, తీసుకోలేదు. కానీ పివి నరసింహారావు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడట కాళోజీకి, మేము అవార్డు ఇస్తా రండి అని. తర్వాత ఆయన ఇచ్చినటువంటి జవాబు మళ్ళా పత్రికల వాళ్ళు ఎవరు అడిగితే ఇచ్చిన జవాబు ఏంటంటే, ఎందుకు తీసుకున్నారు మీరు అంటే, వద్దని అన్నవాడు నావాడే, ఇచ్చినవాడు నావాడే కాబట్టి పోయి తీసుకున్నాడు. ఆయనకి ఇష్టం లేకుండా ఆయన పిలిచి ఇస్తున్నాడు కాబట్టి రేవతో ప్రధానమంత్రి డైరెక్ట్గా ఫోన్ చేసి పిలిస్తే మరి దానికి వద్దనడం. ఆయన మళ్ళీ ఆత్మీయుడు అట్లా అవార్డు తీసుకున్నాడు. అంటే ఆయన నికార్స్ అయిన ప్రజాస్వామికవాది. ప్రజాస్వామ్యం అంటే మనము చాలామంది ఏదో అనుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే రకరకాల అభిప్రాయాల వేదిక. ప్రజాస్వామ్యంలో అంటే నీకు ఉన్నటువంటి భావాన్ని, నువ్వు మావోయిస్ట్ కావచ్చు, లేకపోతే దళితిస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, నువ్వు డెమోక్రసిస్ట్ కావచ్చు, అన్ని భావ ప్రకటనలకి అన్నిటికీ అవకాశం ఇచ్చేటువంటి వేదిక ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అందరూ ఎవరి ఇష్టమైనట్టుగా మాట్లాడతారు. కాలేజీ కూడా ఆయన ప్రజాస్వామికవాదిగా చూడాలి. ఆయన ఏంటంటే ఆయన ఇష్టమైనట్టుగా మాట్లాడాడు.